ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్య ధ్యానాంశము, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తము మనము కనిపెట్టుకుని ఉన్నాము. దేవుని బిడ్డారా, ఈ లోకంలో జీవిస్తున్న, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి, అనగా మనందరికీ ఆయా దేశాల్లో మనం ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పౌరస్థితి ఈ లోకంలో మనకు ఉన్నది. అయితే ఈ భూమి మీద ఆ పౌరస్థితి వారు జీవించినంత కాలమే, అనగా మనము ఈ లోకంలో బ్రతికున్నంత కాలమే ఆ పౌరస్థితి మనతో ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో ఉన్న పౌరస్థితి నిత్యము శాశ్వతంగా మనతోనే ఉంటుంది. ఎందుకనగా నిత్య జీవం పరలోక రాజ్యంలో మనకు ఎప్పుడు మనతోనే ఉంటుంది. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు నుండి విశ్వాసము, నిరీక్షణ ఉంచి వారి పాపములు విడిచి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వెంబడించి రక్షణ మార్గంలో నడిచినట్లయితే వారు ఈ లోకంలో చనిపోయినప్పటికీ పరలోక రాజ్యంలో వారు నిత్యము జీవిస్తారు. అనగా పరలోక రాజ్యంలో పౌరస్థితిని, నిత్య రాజ్యాన్ని వారు పొందుకుంటారు. ఎందుకనగా ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనకు ఎన్ని ఉన్నప్పటికీ, అనగా ధనం ఉన్నప్పటికీ, పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాలు, సిరి సంపదలు ఉన్నప్పటికీ అవి ఈ లోకంలో మనతో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఉంటాయి. కానీ నిత్య రాజ్యము, శాశ్వత రాజ్యము, పౌరస్థితి పరలోకంలో మాత్రమే నిత్యము శాశ్వతంగా మనతో ఉంటుంది. ఎందుకనగా ఈ లోకము శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వత రాజ్యము, నిత్య రాజ్యము అది పరలోకం మాత్రమే. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసము, నిరీక్షణ ఉంచిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలో మరణించిన పరలోక రాజ్యమును నిత్యము జీవిస్తారు. అదే నిత్య రాజ్యము, పౌరస్థితి మనం సంపాదించుకోగలుగుతాము. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని, విశ్వాసాన్ని వారికి నింపమని, ఎవరైతే నీ యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో వెంబడిస్తూ జీవిస్తున్న ప్రతి ఒక్కరికి, అనగా ఈ లోకంలో మరణించినప్పటికీ శాశ్వత రాజ్యంలో మీరు వారసత్వం వారికి దయచేసి పౌరస్థితిలో వారికి పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో వారసులుగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.